హలో ఎవ్రీవన్, అస్సలాముఅలైకుం, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహబూబ్ మోన్స్ వరల్డ్. ఈరోజు వీడియోలో చికెన్ డ్రమ్ స్టిక్ ఫ్రై అనేది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ విధంగా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసినటువంటి పీసెస్ని ఒకేసారి డ్రాప్ చేయకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే ఒక 5 సెకండ్స్ వరకు ఆయిల్లో కొంచెం డిప్ చేస్తూ తర్వాత దాన్ని ఒకేసారి డ్రాప్ చేయండి. ఇలా చేయటం వల్ల పీస్ అనేది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సేమ్ ప్రాసెస్లో రిమైనింగ్ పీసెస్ని కూడా ఫ్రై చేసేయండి. మొత్తం పీసెస్ ఒకేసారి ఫ్రై చేయకుండా 1 లేకపోతే 2 అలా ఫ్రై చేస్తూ బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేయండి. ఎందుకంటే మొత్తం ఒకేసారి వేస్తే ఆయిల్ టెంపరేచర్ అనేది తగ్గి ఫ్రై అనేది సరిగ్గా రాదు. ఇది ఒక టిప్ అండి. అదేవిధంగా ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా డీప్ ఫ్రైకి ప్లాన్ చేస్తూ ఉంటే డబుల్ ఫ్రైయింగ్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బయట నుంచి బాగా క్రిస్పీగా వస్తుంది, అదేవిధంగా ఇన్సైడ్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఫ్రైయింగ్లో మీడియం ఫ్లేమ్లో 5 to 6 minutes ఫ్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ కానీ ఫాలో అయినట్లయితే మీరు వీడియోలో చూస్తున్న విధంగా పీసెస్ అనేవి చాలా డెలిషియస్గా వస్తాయి అన్నమాట. ఇలా ఫస్ట్ ఫ్రైయింగ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. ఒక 15 minutes తర్వాత డబుల్ ఫ్రై చేయండి. మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 30 seconds నుంచి 1 minute వరకు మాత్రమే ఫ్రై చేయండి. ఈ విధంగా 1 minute ఫ్రై అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయటమే. చూసారు కదండి, చికెన్ డ్రమ్ స్టిక్ ఫ్రై అనేది ఎలా చేయాలో. ఈ వీడియో కానీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.